బాగి ఇంట్లో నుంచి పాపతో సహా బయటికి వెళ్ళడానికి కుట్ర చేసింది మనోహరే అని మనోహరి గుట్టు బయటపెట్టిన కరుణ. అసలు విషయం తెలుసుకుని మనోహర్పై మండిపడుతున్న బాగి. అసలు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరుణ ఇంట్లో నుంచి బయటకి వచ్చి బాగీతో ఇదంతా మనోహరే చేసింది, ఇది మనోహరి కుట్రనే అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటే అప్పుడు బాగి ఏంటే నువ్వు చెప్పేది అని అంటే అప్పుడు కరుణ అవును, ఆ మనోహరి టెన్షన్ కంగారు చూస్తుంటే నాకు ఇదంతా మనోహరి ప్లానే అనిపిస్తుంది. పైగా ఆ మనోహరి నీ గురించి అమర్తో చెప్పకుండా అడ్డుకుంది. ఇది చాలదా ఆ మనోహరి నీ మీద కుట్ర చేసిందని అని అంటుంది. ఇంతలో బాగి ఉండి మరి ఎందుకు చెప్పొద్దంటున్నావని నువ్వు మనోహరిని అడగలేదా అంటే అప్పుడు కరుణ అడిగానే అంటూ ఉంటే ఇంతలో మనోహరి గేట్ బయటకి వస్తుంది. మనోహరిని చూసి బాగి షాక్ అవుతుంది. వాళ్ళంతా మాట్లాడుకున్నది విన్నదేమో అని కంగారు పడుతూ బాగి కంగారు పడటం చూసి కరుణ ఏంటే అలా బిగుసుకుపోయావే ఏంటే అని అంటూ వెనకాలకు తిరిగి చూస్తుంది. అప్పుడు మనోహరిని చూసి కరుణ కూడా షాక్ అవుతుంది. ఇంతలో మనోహరి ఏంటో సీరియస్గా డిస్కషన్ పెట్టారు ఏంటి, ఇంతకు తినేవరు అని అడుగుతుంది. అప్పుడు కరుణ ఇందాకనే చెప్పాను కదా తను నా ఫ్రెండ్ ఫాతిమా అని, నీకు వినిపించలేదా అని అంటుంది. అప్పుడు మనోహరి ఓ అలాగా, ఏది ఒకసారి నీ ఫ్రెండ్ను తన మొహం చూపించమను అని అడుగుతుంది. అప్పుడు కరుణ ఎందుకు, తను ఎవరికి పడితే వాళ్ళకి మొహం చూపించదు, వాళ్ళు ముస్లింలు, బుర్కా తీయరని ఆ విషయం కూడా నీకు తెలియదా అని అంటుంది. అప్పుడు మనోహరి నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటూ బాగీకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. బాగి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో కరుణ అవును మనోహరి, నాకు బాగి ఆశ్రమంలో ఉందని అమర్ గారికి చెప్పాలనుంది, వెళ్ళి చెప్పి వద్దాం ఆగు అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనోహరి ఏ వద్దులే, తను ఎవరైతే నాకేంటి కానీ నువ్వు వెళ్ళు, ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి అంటూ లోపలికి వెళ్తుంది. ఇంకోవైపు అమర్ ఇంట్లో పాప గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాతోడుండి ఏంటి సార్ మిస్సమ్మ గుర్తుకొచ్చిందా అని అంటే అప్పుడు అమర్ నన్ను కాదని వెళ్ళిన వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, నా బాధంతా అరుంధతి గురించే అని అంటూ తను నాకు చిన్నప్పుడే దూరం అయ్యింది, తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, గారాబంగా పెరగాల్సిన తనను ఎలాంటి పరిస్థితుల్లో పెంచుతుందోనని బాధగా ఉంది రాథోడ్ అని అంటాడు. ఇంతలో మనోహరి ఇంట్లోకి వస్తుంది. వచ్చి లోపలికి వెళ్తుంది. అప్పుడు యాదమ్మ ఏంటి మనోహరి, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు మనోహరి ఏం లేదు, ఆ కరుణ ఎలాగైనా ఆ మిస్సమ్మను కలిసి దాని మనసు మార్చకముందే ఆ అమ్ముకి ఏదో ఒక ప్రమాదం కలిగించాలి, అది చిన్న ప్రమాదం కాదు, ఆ అమ్ముకి జరిగే ప్రమాదం చూసి జీవితాంతం ఈ ఇంటి వైపు తిరిగి చూడడానికి కూడా భయపడేలా చేస్తాను ఆ మిస్సమ్మను. ఇందాక ఆ కరుణ మరి బాగి ఇక్కడే అమ్ముకి దగ్గరగానే ఉన్నారు కదా, మరి అమ్ముకి ఏం కాలేదు కదా, ఆ బాగి కూతురు మీ ఇంటికి వస్తుంది కదా, మరి అలాంటప్పుడు అమ్ముకి ఏదో ఒకటి జరగాలి కదా, మరి ఏం జరగలేదు కదా అని అడిగింది నన్ను. దానికి నేను ఇంకా 2-3 రోజులు ఆగి చూద్దాం, ఏం జరగకపోతే అప్పుడు ఇంటికి తీసుకుని వద్దాం అని చెప్పాను. ఆ అమ్ముకి ఏదో ఒక ప్రమాదం కలిగేలా చేయాలి అని అంటుంది. అప్పుడు చంబ అమ్మో, ఆ బాగీ ఫ్రెండ్ను చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది, తను నీ నుంచి నిజం తెలుసుకోవటానికి వచ్చింది అని అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు మనోహరి అది నా నుంచి నిజం రాబట్టే లోపే నేను ఆ బాగీకి వణుకు పుట్టించి ఈ ఇంటి నుంచి దూరంగా తరిమి కొడతాను అని అంటుంది. అప్పుడు చంబా ఉండి ఏమో మనోహరి, ఆ బాగీ విషయం అమర్ గారికి ఇంత దగ్గరకు వచ్చింది అంటే అది మనం ఆపే సిచ్యువేషన్ దాటిందనే అర్థం, అది నువ్వు తెలుసుకోవాలి
మర్చిపోవాలి. ఆ ప్లాన్ ఏం చేస్తావో కానీ మనోహరి, ఆ బాగి గనక మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తే నీ బ్రతుకింక వేస్ట్ మనోహరి అని అంటుంది. అప్పుడు మనోహరి, అంతవరకు పరిస్థితిని నేను రానివ్వనులే అని అంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వచ్చి అమర్ని, నాన్న ఈ యాదమ్మ చేసే వంటలు మాకు తినాలనిపించటం లేదు డాడీ, ప్లీజ్ డాడీ, మేము ఈ ఒక్క పూటకి బుజ్జమ్మ వాళ్ళ అమ్మని వంట చేసి పంపించమని అడుగుతాను డాడీ. ఉదయం టిఫిన్ చేశాను, అచ్చం మిస్సమ్మ చేసిన టిఫిన్ లానే ఉంది. ఈ యాదమ్మ వంట తినాలనిపించటం లేదు డాడీ అని అంటుంది. అప్పుడు అమర్, వద్దు అంజు, పరాయి వాళ్ళని అడగటం కరెక్ట్ కాదు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తనకి వర్క్ ఉండి ఉంటుంది. అంతమంది పిల్లల్ని చూసుకోవడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. వద్దమ్మా అంజు అని అంటాడు. అమ్మో, ఆనంద్, ఆకాష్లు కూడా అంజు పాపతో పాటు ప్లీజ్ డాడీ ప్లీజ్ అని అంటే అప్పుడు మనోహరి కలగజేసుకొని, అంజు ఏంటి, ఎవరినో ఫుడ్ అడుక్కోవడం ఏంటి, కావాలంటే ఆర్డర్ చేస్తాను, ఏమేం కావాలో చెప్పండి అని అరుస్తుంది. అప్పుడు అమ్ము, ఆంటీ మాకు తెలీదా ఆర్డర్ చేసుకోవటం, మాకు తెలీదా, కానీ బయట ఫుడ్ మంచిది కాదు, అది మీకు తెలీదా అని అంటుంది. ఇంతలో రాతోడుండి, పాపం సార్, పిల్లలు మిస్సమ్మ వెళ్ళినప్పటి నుంచి కడుపు నిండా సరిగ్గా తిన్నదే లేదు, ఒక్కసారికి ఒప్పుకోండి సార్, కడుపు నిండా తింటారు అని అంటే అప్పుడు అమర్, సరే మీ ఇష్టం అంటూ లోపలికి వెళ్తాడు. అంజు పాప ఆశ్రమం తాతయ్యకి కాల్ చేసి బుజ్జమ్మతో మాట్లాడుతూ, బుజ్జమ్మ నా కోసం నువ్వు ఒక ఫేవర్ చేస్తావా అని అంటే అప్పుడు బుజ్జమ్మ, చెప్పక్క, ఏంటో నేను చేస్తాను అని అంటుంది. బాగి కూడా స్పీకర్లో పెట్టి వింటూ ఉంటుంది. అప్పుడు అంజు పాప, బుజ్జమ్మ మా కోసం నువ్వు మీ అమ్మతో కొన్ని వంటలు చేయించుకొని తీసుకువస్తావా, అమ్మ చేతి వంట చాలా బాగుంది అని అడుగుతుంది. అప్పుడు బుజ్జమ్మ బాగి వైపు చూస్తుంది. అప్పుడు బాగి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, చేసి పెడతాను అలాగే అని చెప్పు అని బుజ్జమ్మకి సైగ చేస్తుంది. అప్పుడు బుజ్జమ్మ, అలాగే అక్క, చేయించి తాతయ్యతో పంపిస్తాను అని చెప్తుంది. అప్పుడు అంజు పాప, చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ అని చెప్తుంది. మిస్సమ్మ అంజు వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పంపిస్తుంది. పిల్లలు ఫుడ్ తిని అచ్చం మిస్సమ్మ వండినట్టే ఉంది, అబ్బా ఎంత రుచిగా ఉందో అంటూ ఉంటారు. ఇంతలో అమర్ పాయసం తింటాడు. మిస్సమ్మ చేసినట్టే ఉంటుంది. మిస్సమ్మతో తను కలిసి ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటూ బాగి తనకు పాయసం తినిపించింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.